కలుసుకొనుటకు దేవుని దాసుని యొక్క పరిచర్యలో పాలు పొందుటకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథమునందు మనకు చాలామంది వ్యక్తులు కనిపిస్తారు. వారిలో మాదిరి కలవారు ఉన్నారు, మాదిరి లేనివారు కూడా ఉన్నారు. చాలాసార్లు మనము మాదిరి కలిగిన వారిని గూర్చి వింటూ ఉంటాం. వారిలాగా ఉండాలి, పౌల్లాగా ఉండాలి, తిమోతిలాగా ఉండాలి, తీతులాగా ఉండాలి, అబ్రహాములాగా ఉండాలి అంటూ భక్తుల జీవితాలను వింటూ వారి వలె ఉండాలి అనే సంగతిని వింటూ ఉంటాం. పౌలు అన్నాడు, నేనే కాదు, నా వలె మాదిరిగా ఉన్నవారిని గురిపెట్టి చూసి నడుచుకోండి అని అన్నాడు. ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఆయన ఇలాగన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు. అందరూ చూడండి, ఆ ఒక్క మాటని అందరూ చదవండి. మత్తయి సువార్త 6:8. మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. మీరు వారి వలె ఉండకుడి అన్నాడు. ఉండండి అని చెప్పడానికి బదులుగా ఏమన్నాడు? ఉండకండి అన్నాడు. వారిలాగా మీరు ఉండకండి అన్నాడు. ఎవరు వారు? 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె అన్నాడు. అన్యజనుల వలె. కాబట్టి ఎవరి వలె ఉండకూడదని ఆయన అంటున్నాడు? అన్యజనుల వలె ఉండకూడదు అంటున్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సమయమునందు మాకిచ్చిన ఆయుష్కాలమును బట్టి, ఆరోగ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాటికి మించిన మీ శ్రేష్టమైన సన్నిధిని బట్టి కూడా నిండు కృతజ్ఞతాస్తుతులు. ప్రియ తండ్రి, సమయమునందు చదివిన వాక్య భాగాన్ని ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. మీ క్షేమం, దీవెన, మేలు మేము పొందినట్లుగా కృప చూపించమని మా ప్రార్థన. మేము ఏ విధంగా ఉండకూడదో దాన్ని నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మేము ఏ విధంగా ప్రవర్తించకూడదో దాన్ని నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మీ వాక్యము ఖచ్చితమైనది, కష్టమైనది అయినను సరే మీ వాక్యమునే మేము అనుసరించుటకు సహాయము చేయమని మా ప్రార్థన. మీ వలే ఉండుటకు మాకు సహాయం చేయమని అడుగుచు, మేము నేర్చుకున్న విషయాలను శ్రద్ధతో నేర్చుకుంటకు, వాటిని బుద్ధితో అనుసరించుటకు మాకు సహాయం చేయండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. వారి వలె ఉండకండి అని ఆయన చెప్పిన ఈ మాటలో ఆ వారు అన్యజనులు అని పై వచనంలో చదివాం. మీరు అన్యజనుల వలె ఉండకండి, వారిలాగా మీరు ప్రవర్తించకండి అని. ఎందుకట అంటే ఆ 7వ వచనంలోనే ఆయన అన్నాడు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. వారు తమ మనం వినబడవలని వారు తలంచుచు ఉన్నాడు. వారి వలె మీరు ఉండకుడి అన్నాడు. సరే, ఈ మాట చదివాం కాబట్టి ఈ సంగతిని ఆలోచన చేస్తే, ప్రార్థనలో అన్యజనుల వలె మీరు ఉండకండి. ప్రార్థనలో అన్యజనుల వలె మీరు ఉండకండి. వారు ఏం చేస్తారట? విస్తరించి మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు వచ్చిస్తారు. తమ మాటలు వినబడవలనని వారు తలంచుతారు. వారు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, విస్తరించి మాట్లాడతారు. అలాగూ మాట్లాడడం వలన, అంటే అట్లా ప్రార్థన చేయడం వలన దేవుడు తమ మనవి ఆలకిస్తాడని వారు తలంచుతారు. కాబట్టి మీరు
వారి వలె ఉండకండి అని అన్నాడు. న్యాయంగా మాట్లాడుకుంటే మనం ఎక్కువసేపు ప్రార్థన చేస్తామా? అన్ని జనులు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారా? వాళ్ళకేమన్నా ఆల్ నైట్ ప్రేయర్స్ ఉన్నాయా? వాళ్ళకేమైనా ఉపవాస ప్రార్థనలు ఉంటాయా? వాళ్ళు ఏమన్నా గంటలు గంటలు కూర్చొని ప్రార్థన చేస్తారా? కాదు కదా. మరి ఎందుకట్లా రాయబడింది? ఒకవేళ ప్రభు కాలంలో ఏమైనా అట్లా చేశారేమో. ఎందుకంటే మనం లేం కాబట్టి వాళ్ళు ఉన్నారేమో. ఆ టైంలో మనం లేం కదా, కాబట్టి మన పాత్ర వాళ్ళు తీసుకున్నారేమో. గంటలు గంటలు ఏమైనా ప్రార్థన చేశారా? ప్రార్థనలో అన్యజనుల ఆలోచన ఏమిటంటే, ఎక్కువసేపు మాట్లాడితే దేవుడు వింటాడని, తక్కువ ప్రార్థనను దేవుడు వినడు అని వారి ఆలోచనగా పాత నిబంధనలో కూడా కనబడుతూ ఉంది. వారు ఇప్పుడు అన్యజనులు ఏమైనా భక్తిలో కొంచెం తగ్గిపోయారేమో, కానీ అప్పుడు అన్యజనులు కొంచెం భక్తిలో బాగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందుకే కదా వారు ఎక్కువగా మాట్లాడతారు ప్రార్థనలో అని వ్రాయబడి ఉంది. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని వారి ఆలోచన, విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని వారి ఆలోచన. చూద్దాం, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనంలో, వారు తమకి ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని, బయలు పేరును బట్టి ప్రార్థన, వారు ప్రార్థన చేసిరి. వారి ఎదుట ఒక కార్యం ఉంది. ఆ కార్యం నిమిత్తమై వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా ప్రార్థన చేశారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా అంటే కొంచెం లాంగ్ పీరియడే, ఎక్కువ కాలమే, ఎక్కువసేపే ప్రార్థన చేశారు. నెక్స్ట్ ఏంటి? కానీ ఒక మాట అయినా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోయాను. రెండవది, బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. గంతులు వేశారట. మొదటిది డీసెంట్గా ప్రార్థన చేశారు. ఇది కుదరదని ఏం చేయటం మొదలుపెట్టారు? గంతులు వేయడం ప్రారంభం చేశారు. మూడవది ఏం చేశారంటే 28వ వచనం, వారు మరి గట్టిగా కేకలు వేశారు. ఆ 28వ వచనం చివరిలో దేహములను కోసుకొనుచుండిరి అని వ్రాయబడింది. దేహములను కోసుకొనుచు ఉండిరి అని వ్రాయబడి ఉంది. తమ ప్రార్థన వినబడాలి, దేవుడు తమ మనవి ఆలకించాలి అనే ఉద్దేశం చేత వారు చేసింది ఏమిటంటే, ముందు ప్రార్థన చేశారు, రెండవదిగా గంతులు వేశారు, మూడవది గట్టిగా కేకలేశారు, నాలుగవది దేహములను కోసుకున్నారు. ఈ నాలుగోది మనం చేయం కానీ మిగతా మూడు చేస్తాం. అవునా? నాలుగోది చేయం కానీ మనకు అంత ధైర్యం లేదు. ఆ మిగతా మూడు మాత్రం గట్టిగానే చేస్తాం. ప్రార్థన చేయడం, గంతులు వేయడం, కేకలు వేయడం. మన దేహ బల ప్రదర్శన చేస్తే దేవుడు ఏమైనా వింటాడా? మన దేహ బల ప్రదర్శన, శక్తి ప్రదర్శన చేస్తే దేవుడు ఏమైనా వింటాడా? వినడు. కాబట్టి ఇవన్నీ అన్యజనుల పద్ధతులు. ఇవన్నీ అన్యజనుల కేకలేయటం, గంతులేయటం. అలాగే ప్రకటనము చేయుచు వచ్చారని 29 ఉంది. ఇవన్నీ కూడా శక్తి కాదు. దేవుని శక్తి ఎప్పుడు నిష్ప్రయోజనమైన పనులు చెయ్యదు. దేవుని శక్తి ఎప్పుడు నిష్ప్రయోజనమైన పనులు చెయ్యదు. గట్టిగా చెప్పాలి, నిష్ప్రయోజనమైన పనులు చెయ్యదు. యేసు ప్రభు బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వాడిని లేపాడా? లేచినోడిని పడిగొట్టాడా? ఆయన వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వానిని అడుగగా. కాబట్టి
బాగున్నోళ్ళను పడగొట్టడం అది దేవుడి పని కాదు, అది దేవుడి క్రియ కాదు. పడిపోయిన వారిని ఉద్ధరించడం, యెహోవా పడిపోయిన వారిని లేవనెత్తువాడు, కొంగిన వారిని ఉద్ధరించేవాడు. కాబట్టి ఆయన పడిన వారిని లేవనెత్తువాడే కానీ లేచిన వారిని పడగొట్టువాడు కాదు. పడిన వారిని లేవనెత్తడం దేవుని పని, బాగున్నోళ్ళను పడగొట్టడం అపవాది పని, అంతే కదా. కాబట్టి పడగొట్టే వాళ్ళ మీటింగ్కి వెళ్ళకండి. ఒకవేళ మీరు లావుపాటి మనుషులైతే కష్టం, మళ్ళీ లెగలేరు. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఒక ఆశ్చర్యకరమైన సంగతి అప్పటిదాకా కళ్ళు లేనోడు చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓ మాట చెప్పాలంటే సిగ్గు కూడా కలిగింది. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడల దేవుడు వాని మనవిని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి మాట. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినడల దేవుడు వాని మనవిని ఆలకించును. ఈ మాటలు చెప్పింది బీటీహెచ్ చేసిన పండితుడు కాదు, ఎంబీటీహెచ్ చేసినోడు కూడా కాదు. ఈ మాటలు చెప్పింది అప్పటిదాకా కళ్ళు లేకుండా బతికిన ఒక భిక్షగాడు చెప్పినటువంటి సంగతి. ఎంత గ్రహింపు కలిగింది. పైకి చూడ్డానికి కళ్ళు లేనివాడే కానీ లోపల మాత్రం హృదయ నేత్రములు బాగుగా తెరవబడినవాడు. అందుకే ఆ తర్వాత పరిసయ్యులతో కూడా అతడు వాదించగలిగాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. ప్రార్థన చేసిన, కేకలు వేసిన, గంతులేసిన, ఆయన చిత్తం చొప్పున చేయువారి మనవిని ఆయన ఏమి చేయకపోయినా ఆలకిస్తాడు. గంతులేయాల్సిన అక్కర్లేదు, ఎగరాల్సిన అక్కర్లేదు, కేకలేయాల్సిన అక్కర లేదు. ఆయన తప్పనిసరిగా వారి మనవిని ఆలకిస్తాడని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అంటే మనం దేవుని చిత్త ప్రకారంగా బ్రతకాలి అనే సంగతిని మాత్రం మర్చిపోకూడదు. దేవుని చిత్త ప్రకారంగా బ్రతికితే ఆయన మన మనవిని ఆలకిస్తాడు. చాలా సింపుల్. ఒకటి సత్యం అండి. ఏమిటి సత్యం అంటే ఆయన చెప్పింది చెయ్యం, మనకు నచ్చింది చేస్తాం. నువ్వు చెప్పిన దాని ప్రకారంగా మేము చెయ్యమయ్యా, మేము చెప్పిన దాన్ని నువ్వు జరిగిస్తే చాలని కోరుకుంటున్నాం. అర్థమైంది మాట. నువ్వు చెప్పినట్లుగా మేము చెయ్యమయ్యా, మేము చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి. నువ్వు చెప్పినట్లుగా మేము వినం, కానీ మేము ఏం చేస్తామో, మేము ఏమి అడుగుతామో అది మాత్రం నువ్వు మాకు దయచేయాలనేది మన యొక్క ఆశ. కానీ ఆయన అంటున్నాడు, దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే ఆయన చిత్తం చొప్పున జరిగించితేనే మన మనవిని ఆలకిస్తాడు, లేకపోతే లేదు. గనుక జాగ్రత్త పడదాం. దేవుని వాక్యం చాలా వివరంగా చెప్తుంది. అన్యజనులు విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడని అనుకుంటారట, కానీ మనం దేవుని చిత్తం చొప్పున జరిగించు ప్రార్థన చేస్తే చాలు దేవుడు వింటాడు అని దైవ గ్రంథం చెబుతుంది. ఇందాకే మనం చదివిన వాక్య భాగమునందు వారు చాలా కష్టపడ్డారు కదా, కానీ ఆ తర్వాత ఏలియా వంతు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం ఆయన ప్రార్థన చేశాడు. 2 వచనాలు మాత్రమే ఉన్నాయి, 36, 37 వచనాలు. 36వ వచనంలో కూడా సగం నుంచి మాత్రమే ఉంది. ఏలియా చేసిన ప్రార్థనను అంతా చదివితే ఒక్క నిమిషం కూడా పట్టదు. ఏలియా చేసిన ప్రార్థన అంతా చదివితే ఒక్క నిమిషం పట్టదు. కానీ దేవుడు కార్యాన్ని జరిగించాడా లేదా?
జరిగించాడు. ఒక నిమిషం ప్రార్థనకే దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించాడా? కాదు. అతడు దేవుని చిత్తమును నిరంతరము జరిగించేవాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. అంతే కదా? అతడు దేవుని చిత్తమును నిరంతరం జరిగించేవాడు కాబట్టి దేవుడు అతని మనవిని వెంటనే ఆలకించి అంగీకరించాడు. అది మనం గ్రహించవలసిన విషయం. ఒక్క నిమిషపు ప్రార్థన దేవుడు విన్నాడా? ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే, బహిరంగంగా చాలా తక్కువగా ప్రార్థన చేసేవారు, బహిరంగముగా చాలా తక్కువగా ప్రార్థన చేసేవారు, లేక ఇట్లా చెప్పాలి, రహస్యముగా ఎక్కువసేపు దేవునితో గడిపేవారు. రహస్యముగా అంటే వ్యక్తిగతంగా ఎక్కువసేపు దేవునితో గడిపేవారు, బహిరంగంగా ఎక్కువసేపు ప్రార్థన చేయరు. వాక్యం కొరకు ప్రార్థన చేయమని పిలిస్తే 1 నిమిషం సరిపోతుంది. ఇక్కడ 5 నిమిషాల సేపు చేస్తే ప్రార్థన ఎట్లుంటుంది? కాబట్టి ఇలాగ అనుకోవాలి. అదేంటంటే, రహస్యంగా ఎక్కువసేపు ప్రార్థన చేసేవారు బహిరంగంగా చాలా తక్కువగా ప్రార్థన చేస్తారు. బహిరంగంగా ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటే అసలు రహస్యంగా ప్రార్థనే చేసుకోరు అని కూడా అనుకోవలసి వస్తుంది. కనుక ఏలియా చాలా తక్కువగా ప్రార్థన చేశాడు, అవసరమైనంత మేర ప్రార్థన చేశాడు. దేవుడు అతని మనవిని ఆలకించాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మనకు కనిపించే విషయం ఏంటంటే, దేవుడు మన మనవిని ఆలకించాలి అని అంటే ఆయన ఏం చేస్తాడో ఆ సంగతిని దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం. ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏది అడిగినా ఆయన మన మనవిని ఆలకిస్తాడు. ఎంత మంచి మాట! మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. అలాగున ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసే వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవిని, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను, మన చిత్తానుసారంగా కాదు, మన చిత్తానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించు. ఆయన చిత్తం మనకెట్లా తెలుస్తుంది? ఆయన చిత్తానుసారంగా అడగటానికి ఆయన చిత్తం మనకెట్లా తెలుస్తుంది? మనకెట్లా తెలుస్తుంది ఆయన చిత్తం అంటే? ఆయన చిత్తం మనకు తెలియటానికి ఉన్న ఏకైక సాధనం మనం గ్రహించాలి. బైబిల్లోని భక్తి ఏమిటి అంటే, దేవునికి దూరంగా ఉండే భక్తి కాదు. బైబిల్లోని భక్తి ఆయనను ఎరిగిన దినము నుంచి మరింత దగ్గర కావలసిన భక్తి ఈ భక్తి, బైబిల్ భక్తి. అది గుర్తుంచుకోవాలి. మిగతా భక్తి ఏమో ఎట్లుంటుందో, దేవునికి దూరంగా ఉండాలి, భయపడుతుండాలి, అంతేగాని ఆయనను గూర్చి తెలుసుకోవటానికి సమీపంగా సన్నిహితంగా వెళ్ళకూడదేమో అనేటువంటి భక్తి ఏమో. కానీ మన భక్తి మాత్రం దినదినం ఆయనకు మరింత సన్నిహితంగా కావలసినటువంటి భక్తి. మనం ఎప్పుడు ఆయనకు సమీపం అవుతామో అప్పుడు ఆయనకు స్నేహితులం అవుతాం. ఇక మీదటి నుంచి మీరు నాకు స్నేహితులు అని ప్రభు తన శిష్యులతో అన్నాడు. దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. దాసుడు యజమానుడు చేయునది ఎరగడు, కానీ స్నేహితుడు మాత్రం తన స్నేహితుని మనస్సును ఎరిగినవాడు. మనం ఎందుకు భక్తి జీవితంలో దేవునికి దగ్గరగా రావాలి అని చెబుతామంటే, లేక అది దైవచిత్తమని ఎందుకంటే, ఒక వ్యక్తి యొక్క మనస్సును తెలుసుకోవటానికి సన్నిహితులమైతే తప్ప వారి మనస్సు మనకు అర్థం కాదు. దేవుని మనస్సు మనం తెలుసుకోవాలంటే దేవునికి సన్నిహితం కావాల్సిందే. చాలాసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం. అదేంటంటే,
ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది అని. అవునా? అది నిజమే గనక అయితే ఇక ప్రతి పరిస్థితి మారాలంటే మనం ఏం చేయొచ్చు? అంతే కదా. ఏ పరిస్థితి అయినా మారాలంటే మనం ఏం చేయొచ్చు? ఇక మనకి ఏదైనా ఇబ్బందిగా దానిదే ముందులే, మనం ఓ 10 రోజులు ప్రార్థన చేస్తే మారిపోద్ది పరిస్థితి అని అనుకోవచ్చు. కానీ పరిస్థితి ప్రార్థన ద్వారానే గనక మార్చగలిగితే ప్రపంచం ఇప్పటికి ఇట్లుండేది కాదు. అవునా? మరి ఇప్పుడు మనం మణిపూర్ను ప్రార్థన ద్వారా మార్చగలమా? మణిపూర్ దాకెందుకు, మన సంగతి తెలుసుకుందాం. మనం ప్రార్థన ద్వారా మారగలమా? అది నిజమే కనుక అయితే ఎన్ని ఏండ్ల నుంచి ప్రార్థన చేయట్లేదు? మరి మనం ప్రార్థన ద్వారానే కనుక మారగలిగేటట్లయితే ఎన్ని ఏళ్ల నుంచి ప్రార్థన చేయట్లేదు? మనం ఎన్ని ఏళ్ల నుంచి దేవుని వాక్యాన్ని వినట్లేదు? మనం చదవట్లేదు? మనం ఎన్ని ఏళ్ల నుంచి ప్రార్థన చేయట్లేదు? మనం అవునా? మారుతున్నామా లేదా? కానీ గ్రహించాల్సిన సంగతి ఏమిటంటే ప్రార్థన పరిస్థితిని కాదు మార్చేది, ప్రార్థించే మనిషిని మారుస్తుంది. ఈ మనిషి మారితే మొత్తం ఏం మారుతాయి? పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకంటే చాలాసార్లు మనకున్నటువంటి భరోసా ఏమిటంటే మనం ఏమడిగినా దేవుడు మనకి ఇస్తాడని. కాదు, ఆయన చిత్తము చొప్పున మనం ఏది అడిగినా దేవుడు మనకు ఇస్తాడు అని. అయితే దైవ గ్రంథం గట్టి మాటలే చెప్పింది, కానీ విందాం. ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే ఏమైనా ఆయన మన మనవిని ఆలకిస్తాడనగా, అట్టి వ్యక్తి దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ప్రార్థన చేయలేడు. దేవునికి ఇష్టము కానిది తనకు ఇష్టము కాదు కాబట్టి అటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చెయ్యడు. మరి దేవుని చిత్తం తెలుసుకోవాలి అని అంటే అది వ్యక్తిగతంగా దేవునికి ఎంత సన్నిహితంగా ఉంటే ఆ సంగతిని దేవుడు మనకు తెలియజేస్తాడు. చాలాసార్లు మనం చెప్పే మాట ఏమిటంటే ఆయన జీవము కలిగిన దేవుడని, మన ప్రార్థనలను వినగలిగిన దేవుడు అని. కాబట్టి ఆ మాటలు నిజమైనప్పుడు ఆయన పక్షంగా పని చేయటానికి ఆయన సమర్థుడు. కానీ చాలాసార్లు ఆయన చిత్తానికి సమీపంగా వెళ్ళడానికి బదులుగా మనమే దూరంగా ఉంటున్నాం. ఆయనకు సమీపస్తులు కావడానికి బదులుగా మనమే దూరం అవుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా దేవుని చిత్తం అనేటువంటిది చాలా కష్టమైంది, కఠినమైంది. దేవుని చిత్తం కష్టమైంది. మనం ఎటువంటి వారం అంటే పుట్టినప్పటి నుంచి మనకు నచ్చినట్లుగా బతకడానికి ఇష్టపడడం, పుట్టినప్పటి నుంచి మనకి ఇష్టమైనట్టుగా బతకడం అలవాటు పడ్డవాళ్ళం మనం. ఇప్పుడు దానికి దూరంగా ఉండమంటే ఎట్లా ఉండగలుగుతాం? ఎంత దేవుని నమ్ముకుని ఎంత బాప్తిసం పొందినా కానీ న్యాయంగా మాట్లాడితే మన జీవితాల్లో మన చిత్తం నెరవేరుతుందా, దేవుడి చిత్తం నెరవేరుతుందా? మన చిత్తమే నెరవేరుతుంది. కాబట్టి దేవుని చిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణగా, తండ్రి నీ చిత్తమైతే పాత్రను తొలగించు అన్నాడు. అది తండ్రి చిత్తమా? కాదు. అయినను ఆయన అన్నాడు. కానీ వెంటనే ఆయన ఏమన్నాడంటే, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని అన్నాడు. నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని అన్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అంటే కష్టమైన పని, కానీ అలవాటు పడితేనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వీలు కలుగుతూ ఉంది. మంచిది. ఆయన చిత్తం చొప్పున మనం ప్రార్థన చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడని యేసుక్రీస్తు ప్రభు కళ్ళు తెరిచిన గుడ్డివాడు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగానే కనిపించింది. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జబదయి కుమారుని యాకోబుని యోహాను ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా. అర్థమైంది ఈ మాట? బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నాము అన్నాడు. అంటే
ఇట్లా చెప్తే అర్థమవుతుంది. బోధకుడా, మేము అడిగిందంతా నువ్వు చేయాలి, లేక మేము చెప్పిందంతా నువ్వు చేయాలి. యేసు ప్రభువా, మేము చెప్పిందంతా నువ్వు చేయాలి అంటే దాని అర్థం ఏంటి? మేమేం కోరుకుంటున్నామో అవన్నీ కూడా నువ్వు మాకు నెరవేర్చాలి అని దాని అర్థం. వారు శిష్యులు, ఆయన వారికి ప్రభువు. వారు శిష్యులు, ఆయన వారికి ప్రభు. ఇంతకు గురువు శిష్యుడి దగ్గరికి వచ్చి, బాబు నేను చెప్పిందంతా నువ్వు చేయాలి అంటే అది సరిపోతుందా? శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు మేమేం చెబుతామో అదంతా నువ్వు చేయాలి అంటే అది బాగుంటుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకు ప్రభు అయితే ఆయన చెప్పిందంతా మనం చేయాలనా, లేకపోతే మనం చెప్పిందంతా ఆయన చేయాలనా? ఇప్పుడు ఆయన చెప్పిందంతా మనం చేస్తే ఆయన మనకు ప్రభు అవుతాడు. మనం చెప్పిందంతా ఆయన చేస్తే అప్పుడు ఎవరు ప్రభు అవుతారు? మనం కూడా జెబెదయి కుమారులకు తక్కువేం లేవు. మన కోరికలు, మన చిట్టాలు దేవుడి ముందు పెడితే మనకు నచ్చినట్టుగానే చేయాలని కోరుకుంటాం మనం, అవునా? కానీ అప్పుడు ఆయన అన్నాడు, అసలు మీరేం అడుగుతున్నారో కూడా మీకు తెలియదు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. 38వ వచనంలో అన్నాడు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు అన్నాడు. చాలాసార్లు తెలియకనే అడుగుతాం మనం. అది దైవ చిత్తమని అనుకుంటాం, కాదు, దేవుని చిత్తం కాదు. దేవుడి చిత్తం కాకపోయినా కూడా చాలాసార్లు దేవుని చిత్తమని అనుకుంటాం. గనుక ప్రియులారా, ఆయన చెప్పిందంతా మనం చేస్తే అప్పుడు ఆయన మన మనవిని ఆలకిస్తాడు. మనం చెప్పిందంతా చేయడానికి లేడా ఆయన? ఆయన చెప్పిందంతా చేయటానికి మనం ఎక్కడున్నాం? ఆయన దేవుడు, మనం ఆయనందు విశ్వాసం ఉంచిన వారం, అంతే, విశ్వాసం. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా విశ్వాసులు చేయాలి. విశ్వాసులు ఆజ్ఞాపించినట్లుగా దేవుడు చేసేవాడు కానే కాదు. అంచేత ప్రార్థనలో మీరు వారి వలె ఉండకండి, ప్రార్థనలో వారి వలె ఉండకండి. విస్తరించి మాట్లాడితే దేవుడు తమ మనవిని ఆలకిస్తాడని వారు అనుకుంటారు, కానీ అట్లు చేయకండి అని ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశాడు. గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని, మైకులో ప్రార్థన చేస్తే ఇంకా బాగా వింటాడని, అవునా? కానే కాదు. ఆయన మన ప్రార్థనను వినువాడు మాత్రమే కాక మన ప్రవర్తనను కూడా చూచువాడు. ఆయనకు చెవులు మాత్రమే ఉన్న దేవుడు కాదు, ఆయన కన్నులు కూడా కలిగిన దేవుడు. మన ప్రార్థనకు మన ప్రవర్తన సరిపడకపోతే, మన ప్రార్థన మన ప్రవర్తన మ్యాచ్ కాకపోతే మన ప్రార్థనను ఆయన వినడు. ఇక్కడేమో ఏడ్చి ప్రార్థన చేసి ఇంటికెళ్ళి జనాన్ని ఏడిపిస్తే ఆయన మన ప్రార్థన వింటాడా? వినడు కదా, వినడు. మన ప్రార్థన వినడు. సమాధానం, మన హృదయంలో సమాధానం, మనుషులతో సమాధానం. కాబట్టి సమాధానకరమైన స్థితిలో మనం చేసే ప్రార్థనను దేవుడు వింటాడు. కనుక ప్రియులారా, ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, అన్యజనుల భావన వేరు ప్రార్థన విషయంలో, మీరు చేయవలసినటువంటి ప్రార్థన వేరు, వారి వలె మీరు ఉండకండి అని ఆయన అన్నాడు. మంచిది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకండి అని అన్నాడు. అంటే చాలాసార్లు ఆయన చెప్పిన మాటలకు మనం పూర్తి భిన్నంగా బతుకుతున్నాం. అసలు మీరు ఉపవాసం ఉన్నట్లుగా కూడా ఎవరికి తెలియచేయకండి, చెప్పకండి అంటే మనం ఏకంగా పోస్టర్లు వేసి ఉపవాస ప్రార్థనలని మీటింగ్లు పెడుతున్నాం. ఎన్ని పోస్టర్లు కనిపించట్లేదు బయట ఉపవాస ప్రార్థనలని. అసలు అది బయటికి తెలియాల్సిందా? సంఘం ఎప్పుడో దారి తప్పింది, గుర్తుంచుకోవాలి ఆ మాట. క్రైస్తవులు క్రీస్తు చిత్తం కంటే స్వచిత్తమని చేయడానికి ఇష్టపడుతున్నారు. సంఘం ఎప్పుడో దారి తప్పింది. ఇంకొక మాట చెప్పాలంటే, సంఘము భార్యకు సూచన, క్రీస్తు యేసు యొక్క భార్యకు సూచన, అవునా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వరుడు, సంఘం వధువు. కాబట్టి ఇప్పుడు ఎట్లుందంటే, సంఘం ఆయన మాట వినట్లే, భార్య ఆయన మాట వినట్లే, అది పరిస్థితి. కాబట్టి అందుకే ఆయనకు మనకు మధ్య సంబంధం సరిగా లేదు. ఎందుకంటే ఆయన మాట వినట్లేదు మనం.
ఆయన మాట వినట్లేదు. పోనీ మాట వినట్లేదు కదా, ఆయనతో మనకెందుకు సంబంధం అని అట్లా విడాకులన్నీ ఇస్తామంటే అట్లా కూడా కుదరదు. మళ్ళీ ఒకే ఇంట్లోనే ఉంటాం, పోట్లాడుకుంటూనే ఉంటాం, సమాధానమే ఉండదు, కాపురమేమో చేస్తుంటాం. ఎట్లా కుదురుతుంది అది? ఇందులో కొంతమంది డీసెంట్ ఫైటర్స్ ఉన్నారు. అంటే చాలా డీసెంట్గా పోట్లాడతారనమాట. ఎట్లా డీసెంట్గా పోట్లాడతారంటే, బయట వాళ్ళు ఏమైనా వింటే బాగుండదని బయట వాళ్ళకు తెలియకుండా లోపలనే పోట్లాడతారు. గట్టిగా అరిస్తే అరవద్దు, బయట వాళ్ళు వింటారని అంటారు. కొంతమంది వాళ్ళు కొట్లాటలో కూడా యథార్థవంతులు. ఎవరింటి మనకేం, మన బాధ మనం తీర్చుకోవాలని వారు యథార్థంగా కొట్లాడతారు. మనం మాత్రం మన ప్రభుతో డీసెంట్గా పోట్లాడతాం. నేను నీ మాట వినను, నువ్వే నా మాట వినాలి అన్నట్లుగా. అదే చాలాసార్లు మన భక్తి జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే, పరీక్షించుకుంటే జరిగే సంగతి సరిగ్గా అదేనని మనం గుర్తుంచుకోవాలి. వారి వలె ఉండకండి. వారు తాము ఏమడిగితే దేవుడు అది ఇవ్వాలని కోరుకుంటారు. అందుకే కదా కొలిసే వారికి కొంగు బంగారం అని, అక్కడికి పోతే కోరికలన్నీ తీరతాయని, ఫలాని చోటికి వెళితే మనం మొక్కున్న మొక్కుబడులన్నీ కూడా తీరతాయని. అసలు మనం ఎట్ట బతికిన దాంతో సంబంధం లేదు, మన బతుకుతో సంబంధం లేదు, మనం అడిగితే దేవుడు అన్నీ ఇస్తాడని కదా. కొన్ని చోట్లకు పేరు కలిగింది. ఏమిటా పేరు? మనం అక్కడికి వెళ్తే చాలు మన కోరికలన్నీ తీరతాయి అని. కానీ కాదు, అది క్రైస్తవుడి భావన కాదు. ఆయన ముందు మనల్ని కోరుకుంటాడు, ఆయన ముందు మనల్ని కోరుకుంటాడు. మంచిది, మీరు వారి వలె ఉండకండి అన్నాడు. ప్రార్థన విషయంలో వారి వలె ఉండకండి. ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. మనకు సాధ్యమైనంత మేరకు ఆయనకు సమీపంగా బతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడుతూ ఆయనకు సమీపంగా ఉంటూ ఆయన ఆజ్ఞాపించినట్లుగా బ్రతికిదాం. అప్పుడు ఆయన మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అది మొదటి విషయం. రెండవ సంగతి ఈ అధ్యాయమునందు మనం చూడగా 6వ అధ్యాయంలో అన్యజనులు చేసినట్లుగా మీరు చేయకండి అన్నాడు. ఏటా సంగతి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామని మీ ప్రాణమును గుర్చైనను, ఏమి ధరించుకుందామని దేహమును గుర్చైన చింతింపకండి. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్య కొట్లు కూర్చుకున్నావు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అన్నాడు. కాబట్టి మీరు చింతించకండి. 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించెదరు లేక విచారింతురు అనే మాట వ్రాయబడింది. అన్యజనులు చింతిస్తారు. దేని విషయమై? ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని. మీరు చింతించకండి. దాని అర్థం వారి వలె మీరు ఉండకండి అని అన్నాడు. వారి వలె మీరు ఉండకండి అన్నాడు. మంచిది, వారి వలె మీరు ఉండకండి. అన్ని జనులు ఏం చేస్తారు అని అంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామని మీరు చింతించకండి అని ప్రభు మాట్లాడుతూ ఇలాగన్నాడు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి అన్నాడు. పెద్దలు సామెత చెప్పారు, నారు పోసిన వాడు నీరు పోస్తాడని. ఇంకొంచెం మొరటి సామెత ఒకటి ఉంది, మూతి పెట్టినవాడు మేత పెడతాడని. అవునా? కాబట్టి మనం చింతించాల్సిన అక్కరలేదు. అలాగని పని చేయకుండా కష్టపడకుండా ఉంటే అది కూడా మళ్ళీ కుదరదు. దేవుని పిల్లలు దేని విషయమై చింతించకూడదు. దేవుని పిల్లలు దేని విషయమై చింతించకూడదు. విశేషించి భౌతిక అవసరతల నిమిత్తమై చింతించకూడదు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ దేహం మీది కాదు కదా, ఎవరిది? దేవుడిది. ఆదాము హవ్వలు దిగంబరగా ఉన్నప్పుడు వారి దేహమునకు వస్త్రములను కప్పిన వాడెవడు? మీకెందుకు ఆ చింత అని ఆయన అంటాడు. కాబట్టి ఆయన వస్త్రములను మనకు దయచేస్తాడు. చింతించకండి. 70 సంవత్సరాల క్రితం వరకు ఈ మాటలు పనికొచ్చేవి. 50 ఏళ్ల క్రితం దాకా కూడా ఈ మాటలు నిజమే అని అనిపించేవి. అంటే ఏంటి? ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని. ఇప్పుడు బస్తాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనం ఏమి తిందుమని ఏమీ చింతించట్లేదు
అవునా? ఏవి ధరించమని చింతించాల్సిన అక్కర కూడా లేదు. ఎందుకంటే బీరువా ఓపెన్ చేస్తే మొత్తం బీరువా నిండా పురుషులకైనా ఏదో 10-15 ఉండొచ్చేమో, కానీ ప్రతి స్త్రీకి మినిమం 30కి తక్కువ ఏమీ ఉండవు. అవునా? కానీ ఇంకా దేని మీద ఆశ? అందుకేనేమో ఆయన చెప్పింది. అప్పుడు లేనందుకు చెప్పాడేమో, ఇప్పుడు ఎక్కువ కావాలని కోరుకుంటున్నందుకు చెప్తున్నాడేమో. చింతించకండి అని అన్నాడు. దేహం ఇచ్చినవాడు వస్త్రం ఇస్తాడు, ప్రాణం ఇచ్చినవాడు ఆహారాన్ని ఇస్తాడు. మీరు చింతించకండి అంటే ఆహారము, దేహము, ఆహారము, వస్త్రం అనేటువంటివి ప్రాథమిక విషయాలు. ఆహారము, వస్త్రం అనేటువంటివి అవి మొట్టమొదటి సంగతులు. ఈ చిన్న విషయాలు మొట్టమొదటి సంగతులు. దేవుడు వీటిని మీకు అనుగ్రహిస్తాడు, వాటి విషయమై మీరు చింతించకండి అని ఆయన అన్నాడు. ప్రాథమిక విషయాలను దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు, మీరు చింతించకండి. అలాగని చెప్పటానికి ఆయన ఏమన్నాడంటే ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. చాలా విచారం. ఇప్పుడు మన పిల్లలు సరిగ్గా చదవకపోతే, మన పిల్లాడికి 35 లేక 40 మార్కులు వస్తే ఎదురింటి వాడికి 95 మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? వాడికి చూడరా 95 మార్కులు వచ్చాయి, నీకేం తక్కువ చేసాం, చదవనే చదవవు, 40 మార్కులు వచ్చాయి నీకు అని మన వాడిని తిడతాం. అంటే బాగున్న వాడిని చూసి బాగలేని వాడిని బుద్ధి తెచ్చుకోమని అంటాం. ఇప్పుడు మనలను ప్రభు ఎవరిని చూడమంటున్నాడు? ఆకాశ పక్షులను. మాట్లాడే మనిషికి దేవుడు ఎవరిని ఉదాహరణ చెప్తున్నాడు? ఎంత ఘోరమైన సంగతి! వాటికి ఏమన్నా సెంటు భూమి అని ఉంటుందా? అవేమైనా విచారిస్తాయి ఉదయం లేచినప్పటి నుంచి. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి అని చెప్పటంలోనే చింత కలిగిన వాడు పక్షి కంటే హీనమైన బతుకు కలిగిన వాడని అర్థం. అర్థమైంది మాట? చింత కలిగిన వారు పశుపక్షాదుల కంటే తక్కువ బుద్ధి కలిగిన వారు అని అర్థం. కాబట్టి చింతించకండి అని అన్నాడు. అన్యజనులు వీటి విషయమై చింతించరు. అసలు మనం ఆయనను కలిగిన వారు, నేనున్నాను కదా మీకు, మీరెందుకు చింతిస్తారు అని ఆయన అంటున్నాడు. మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఆహారం నిమిత్తమే, వస్త్రం నిమిత్తమే చింతించాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసుకోవాలనే అవసరం కూడా, ఆ చింత కూడా ఉండనే ఉండదు. అవునా? అంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు అన్నీ. ఇంతకుముందు వస్త్రాలు చినిగిపోయేవి, లేక చినిగిపోయిన వస్త్రాలను సూత కుట్టి వేసుకునేటువంటి వారు. ఇప్పుడు చినిగిపోయే వస్త్రాలు లేవు కాబట్టి కంపెనీలు చింపి మనకు అమ్ముతున్నారు. అంతే కదా? అవి కూడా చాలా ఖరీదు. బాగున్న వాటికంటే చినిగిపోయినవి చాలా ఖరీదు. మీరు చింతించకండి అని ఆయన చెప్పే మాట అక్షర సత్యం. కానీ ఆయన ఒక మాట అన్నాడు, మీరు చింతించాల్సిన దేనికోసం అంటే ఆయన రాజ్యం, ఆయన నీతి అని అన్నాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి అన్నాడు. ఆయన రాజ్యం అంటే ఏమని అర్థం? ఆయన రాజ్యం అంటే ఏమని అర్థం? ఆయన రాజ్యం అంటే, సరే మీరు చెప్పిన మాట నాకు వినపడట్లేదు. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వారిలో ఒకరు ఒక పార్టీ, ఒకరు ఇంకో పార్టీ. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కలిగిన స్నేహితుడిని యువతల స్నేహితుడు అంటాడు, ఇప్పుడు రాజ్యం అంతా మీదే కదా అంటాడు. అంటే అర్థం ఏంటి? అధికారం అంతా మీదే కదా, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి అంటే ఆయన అధికారానికి లోబడి ఉండండి. అదే ఆయన చెప్పే మాట. ఆయన అధికారమునకు లోబడి ఉండండి. అసలు మన సమస్య ఏమిటంటే దేవుడు కూడా మన అధికారానికి లోబడాలని కోరుకుంటాం మనం. అది మన సమస్య. కానీ ఆయన అంటున్నాడు, మీరు ఆయన అధికారానికి లోబడి ఉండండి. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమంటే ఆయన అధికారమునకు మీరు లోబడి ఉండండి. అది సమస్య. మీకు ఆహారాన్ని, భోజనాన్ని, వస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడికి ఏం పెద్ద సమస్య కాదు. ఆయనకున్న సమస్య ఏమిటంటే మీరు ఆయనకు లోబడట్లేదు. అది సమస్య. నినివేకు పోమంటే తర్షీషుకు పోతాం మనం, అంతేనా కాదా? మన సమస్య అదే కదా. ఆయన చెప్పింది చేయం కానీ చెప్పంది మాత్రం చేస్తాం. అది సమస్య. అంటే ఇంకొక మాట ఇట్లా చెప్పాలి. ఇంతకు దేవునికి, వినండి,
ఇంతకు దేవుడికి మన సమస్యనా, మనమే దేవుడికి సమస్యనా? అర్థమైంది నా మాట? మన సమస్య దేవుడికి సమస్యనా, లేకపోతే మనమే దేవుడికి సమస్యనా? అదే ఆయన బాధ కూడా. మనమే దేవుడికి సమస్య. మనం బాగుంటే ఆయన మాట వినం, అవునా? కొంచెం మంచంలో పడితేనే అప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తాడు. మనకు రోగం వస్తేనే ఆయన జ్ఞాపకానికి వస్తాడు. ఏదైనా కొదువ కలిగితే జ్ఞాపకానికి వస్తాడు. మనం ఏ దాంట్లోనైనా ఫెయిల్ అయితే ఆయన జ్ఞాపకానికి వస్తాడు. అన్నీ బాగుంటే మాట వినం మనం. కాబట్టి మనమే దేవుడికి సమస్య. మన సమస్యలు మాత్రం దేవుడికి అసలు సమస్య కానే కాదు, అసలు సమస్య కాదు. మరియా లేదా మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటే నమ్ముచున్నానయ్యా అని అనింది. జీవమును పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినా బతుకుతాడు అంటే అవునయ్యా నాకు తెలుసు, అంత్య దినమున మా వాడు లేస్తాడని తెలుసు. అసలు సమస్య ఏంటి? ఆయన లాజర్ను మరణం నుంచి లేపడం అనేటువంటి సమస్య కాదు. నేను ఇప్పుడే లేపుతాను నీ తమ్ముడిని అంటే ఆవిడ మాత్రం నమ్మట్లేదు. మన సమస్య ఎంతో ఏమిటి అంటే, దేవుడికి మనలో ఉన్న సమస్య ఏమిటంటే మనం ఆయనను అర్థం చేసుకో. అర్థం కాదని కాదు, మనం ఆయన మాటకు విధేయత చూపు. లాజరు బయటికి రమ్మంటే వచ్చాడు అంతే. వారికి దినాలు ఉండిన సమస్య, రోగం వచ్చింది ఒక సమస్య, రోగం బాగా కాలేదు ఒక సమస్య, చనిపోయాడు సమస్య, చనిపోయిన తర్వాత దుఃఖం అదొక సమస్య. మొత్తం ఇవన్నీ కలిపి ఆయన ఒక్క మాటలో తీసేశాడు. ఏమని? లాజరు అంతే తీసేశాడు. కానీ వాళ్ళు మాత్రం కుదరవలేదు. మన సమస్యలు దేవుడికి సమస్యలు కావని, మనమే దేవుడికి పెద్ద సమస్య అన్న సంగతిని మనం గుర్తుంచుకుందాం. మీరు చింతించకండి అని ఆయన అన్నాడు. ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, ఆకాశ పక్షిని చూడండి అన్నాడు. తర్వాత అడవి పువ్వులను చూడండి అన్నాడు. అవి వడకవు, కష్టపడవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పువ్వును, సాధారణంగా ఉండే ఒక పువ్వును మీరు చూడండి, అది సహజంగా ఉదయాన్నే పుట్టుకొస్తుంది. దాన్ని చూసి మనం చాలా ఆనందపడతాం, అవునా? ఆనందపడతాం. సమస్త వైభవంతో కూడిన సొలొమోనుకి ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ లేదు. కానీ సొలొమోను అలంకరింపబడాలంటే దీనిలాగా, ఈ పువ్వులాగా సొలొమోను అలంకరించబడాలంటే ఎంత కష్టపడాలనో, ఎంత మేకప్ చేసుకుంటేనో అంత సుందరంగా కనిపిస్తాడు సొలొమోను. కానీ ఇవి మాత్రం సహజమైనటువంటి అందము కలిగినవి, అవునా కదా? సహజమైన అందం కలిగినవి. ఇవేమి కష్టపడవు, ఇవేం కష్టపడవు. ఏ పువ్వు అయినా మేకప్ చేసుకుంటుందా? లేదు, కష్టపడవి. కానీ సొలొమోను దీనిలా కనిపించాలంటే అది అతని వల్ల అయ్యే పని కాదు. తన సమస్త వైభవాన్ని అంతటిని కనబరిచినప్పటికీ కూడా సొలొమోనుకి ఇంత ఘనత రాదు. మళ్ళీ దీని సంగతి ఏమిటి? ఉదయం అట్లా చిగురిస్తుంది, సాయంకాలం వాడిపోతుంది. అంటే మీ పరలోకపు తండ్రి సహజ సిద్ధంగా ఇంత అందాన్ని దాన్ని కలిగించినాడు. మనిషి ఎంతో కష్టపడినప్పటికీ కూడా అంత అందాన్ని సంపాదించుకోలేడు అని అన్నాడు. మన ఇంటి పక్కనున్న అమ్మాయే ఈరోజు దాకా బాగానే కనబడుతుంది. పెళ్ళి రేపు అనుకోండి, అమ్మాయిని ఈరోజు కూడా మనం గుర్తుపట్టగలం. కానీ రేపు పెళ్లి కూతురు అయిన తర్వాత ఇంత కాయమ్మాయా కాదా అని అనుకుంటాం. ఎందుకు? మేకప్ మహిమ అంతే. అంటే అంత తయారు చేస్తే కానీ కుదరదే. కానీ ఆ పుష్పాన్ని చూస్తే చాలు, అది సహజ సిద్ధమైనటువంటిది. మీరెందుకు చింతపడతారు? ఉదయం చిగురించి సాయంకాలానికి వాడిపోయే ఆ పుష్పానికి దేవుడు అంత వైభవాన్ని ఇస్తే తన పిల్లలైన మిమ్మల్ని ఆయన ఎందుకు మర్చిపోతాడు? మీకెందుకు ఇవ్వడు? సమస్య ఏమిటంటే ఆయన చిత్తానుసారంగా బ్రతకట్లేదు. ఆయన కోరినట్లుగా, ఆయన ఆశించినట్లుగా. అంటే
మన కోరికలకు ఆయన కోరికలకు అసలు పొంతన ఉండట్లేదు. అది మన సమస్య, అది మన సమస్య. అందుకే ఆయన అడవి పువ్వులను చూడండి అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి అని ఆయన అన్నాడు. మీరు వాటి విషయమై చింతపడకండి, అన్ని జనులు వీటన్నిటి విషయమై చింతించెదరు అని అన్నాడు. అందుచేత ఇక్కడ ఎవరున్నా కానీ మీరు ఏమి చింతపడకండి మీ సమస్యలను గురించి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, చింతించి మోరెడు ఎత్తు చేసుకోలేరు, మోరెడు తక్కువ చేసుకోలేరు. ఇంకేం చేసుకుంటారు? చింతించి మోరెడు ఎత్తు చేసుకోలేరు, చింతించి మోరెడు తక్కువ చేసుకోలేరు. ఇంకేం చేసుకుంటారు? బీపీ షుగర్ తెచ్చుకుంటారు. చింత వల్ల ఏమొస్తాయి? అవి వస్తాయి. అవి బోనస్ అన్నమాట, చింతకు ప్లస్. కాబట్టి చింతించకండి, మీరేం చేయలేరు. కాబట్టి ఏమి చేయలేని దాని గురించి మనం చింత పడకూడదు, చింతించకూడదు. మనం ఒకవేళ చింతించడం వల్ల సమస్యను తీర్చుకుంటే ఓకే, చింతించడం వల్ల మన సమస్య తీరుతుంది అంటే ఎస్, మనం చింతపడవచ్చు. కానీ తీరవు కదా అన్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ పనుల భారం యెహోవా మీద మోపండి. ఎందుకంటే మోసేవాడు ఆయన ఉన్నాడు కదా, మోసేవాడు ఆయన ఉన్నప్పుడు ఇంకెందుకు మనం మోయాలి? ఎవరో కథ చెప్పారు, ఎవరో కాదు కానీ 1995-97లోనో నంద్యాలకు అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఈ డబుల్ లైన్ వేయటానికి ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఆయన తెలుగువాడే కాబట్టి తెలుగులో కథ చెప్పాడు. ఏమిటి ఆ కథ అంటే, ఆ ప్రాంతం, మా ప్రాంతం అంతా కూడా కొంచెం అడవులు ఎక్కువ, అడవుల గుండా ఈ రైలు వస్తుందన్నమాట. కాబట్టి అడవుల్లో కొన్ని కట్టెలు నరుక్కొని ఒక అతను ఆ రైల్లో వేసుకొని, ఇంకా రైల్లో వేసుకొని ఆ రైలు ఎక్కి ఆ కట్టెల మోపు తల మీదనే పెట్టుకున్నాడంట. తల మీదనే పెట్టుకున్నాడంట. టీసీ వచ్చి ఇదెందుకురా తల మీద మోపు పెట్టుకున్నామంటే రైలుకు బరువు అయిద్దేమని అని అన్నాడంట. అప్పుడు ఆయన, అది నిన్ను మోస్తుంది, నీ కర్రలను కూడా మోస్తుంది అని. కాబట్టి ప్రభు మనకున్నాడు, దేని గురించి చింతపడకండి. మీరు చింతించి మూరెడు ఎత్తు చేసుకోలేరు, మూరెడు తక్కువ చేసుకోలేరు. సమస్యను ఆయనకు అప్పగించితే చాలు. మీరు ఊరక నిలిచి చూడండి, యెహోవా మీకు కలగజేయబోయే రక్షణను మీరు ఊరక నిలిచి చూడండి. ఊరక నిలిచి చూడమంటే కూడా ఓపిక లేదు మనకు. ఇశ్రాయేలు ఇంకా సనుగుతూనే ఉన్నారు. ఊరక నిలిచి చూడండి అంటే నమ్మట్లేదు, ఇంకా సనుగుతున్నారు. అంచేత మన సమస్య ప్రభు మీద వేద్దాం. మీరు అన్ని జనుల వలె చింతించవద్దు అని అన్నాడు. కాబట్టి మనం చింతించకూడదని సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం చింతించకుందుము గాక. ఇంకొక విషయం, అన్ని జనులను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మత్తయి సువార్తలో వారి వలె ఉండకుడి అన్నాడు. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చదవండి. ఇర్మియా గ్రంథం 10, 1, 2, 3. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశ మందు అగబడు చిహ్నములకు జనములు భయపడునైతే మీరు వాటికి చాలు. 2వ వచనం దాకానే చాలు. అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి అని అన్నాడు. ఇది యెహోవా సెలవిచ్చిన మాట. అన్ని జనముల ఆచారములను మీరు అభ్యసింపకుడి అని అన్నాడు. అంటే ఏం చెప్పుకుంటూ వస్తున్నాం? వారి వలె చెప్పాలి. వారి వలె ఉండకండి, వారి వలె ఉండకండి, వారి వలె ఉండకండి. ప్రార్థనలో వారి వలె ఉండకండి, చింతలో వారి వలె ఉండకండి, ఆచారాల విషయంలో వారి వలె ఉండకండి, వారి వలె ఉండకండి, అన్యజనుల వలె ఉండకండి. అన్యజనముల ఆచారములు ఏమిటంట?
వ్యర్థం అన్నారు. అన్య జనముల ఆచారములు వ్యర్థం. ఇంకో మాట చెప్పాల్సి వస్తే అసలు ఆచారం అంతా కూడా వ్యర్థం. ఆచారం అంతా కూడా వ్యర్థము అని గుర్తుంచుకోండి. ఆచారం అంతా కూడా వ్యర్థం. ఆచారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా కనబడుతుంది. ఆచారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఆ 364 రోజులు ఏ బట్టలైనా వేసుకోవచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, అవునా? ఆ పండగ రోజు మాత్రం పంచె కట్టుకుంటే, పండగ రోజు పంచె కట్టుకుంటే గ్రేట్ అన్నమాట. దాన్ని ఏమంటారు? అది సాంప్రదాయం, అది ఆచారం, గొప్ప సంగతి. ఈ 364 రోజులు షార్ట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ ఒక్కరోజు మాత్రం ఏం వేసుకోవాలి? పంచె కట్టుకుంటే అది గ్రేట్. అదేంటి? నువ్వు ఆచారాన్ని శాసిస్తున్నావా, ఆచారం నిన్ను శాసిస్తుందా? చాలా విచిత్రమైన సంగతి. ఆచారం నిన్ను శాసించింది కాబట్టి ఆ ఒక్కరోజు అట్లా తయారయ్యావు. అది కాదు, నువ్వు ఆచారాన్ని శాసించగలగాలి. ఇంతకుముందు పాలేరులు లేని వాళ్ళు వేసుకునే వాళ్ళు షర్ట్లు, అవునా? పొలం పని చేసేవాళ్ళు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది అందరికీ అనుకూలమైంది. ఆచారం అనేటువంటిది నిన్ను శాసిస్తుంది. మరి ఎప్పుడు అట్లుండవని చెప్పొద్దు నిన్ను, అంత అధికారం దానికి లేదు. ఆ ఒక్కరోజు నువ్వు దాని మాట వింటావు, ఆ తర్వాత ఇంకా అయిపోయింది అంతే. ఆచారం అంటే అది అర్థం. ఇంకా చెప్పాల్సి వస్తే అనేకమైనవి ఉన్నాయి. జనముల ఆచారములు వ్యర్థం అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు వ్యర్థం అని అనగా ఆలోచించండి. ఈరోజు మంచి రోజు, ఈరోజు చెడ్డ రోజు. యోబు గ్రంథంలో కూడా అంటాడు, దినములు మంచివి చెడ్డవని చెప్పువాడు నేను పుట్టిన దినములు చెడ్డదని చెప్పును కాక అన్నట్లు ఆయన మాట్లాడాడు. దినములు మంచివి చెడ్డవని అంటారే. ఇప్పుడు ఏ రోజు మంచిది, ఏ రోజు చెడ్డది మనకు తెలియదు, ఎవరో చెప్తే అప్పుడు మనం నమ్ముతాం. మంచి దినానికి 28 గంటలు, చెడ్డ దినానికి 20 గంటలే ఉన్నాయా? లేవు కదా. ప్రతిరోజు కూడా అంతే, ప్రతిరోజు కూడా అంతే. ఇంకేమన్నా కొంచెం పెరిగితే ఆ రోజు లీఫ్ సంవత్సరం వస్తుంది, అంతే కదా. ఫిబ్రవరికి 29 రోజులు వస్తాయి కొంచెం పెరిగితే. కాదే, ఏ రోజైనా ఒకటే. పోనీలే, ఇది మంచి రోజు కాదు అన్నప్పుడు ఏమైనా, మంచి రోజు కాదన్నప్పుడు ఏమైనా అన్నం తినకుండా ఉన్నారా? నిద్రపోకుండా ఉన్నారా? కాదు కదా. ఆ చెడ్డ రోజులు కూడా జరిగేటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ చెడ్డ రోజు ఏమైనా లంచం తీసుకోకుండా ఉన్నారా? అది కూడా లేదు. జరగాల్సినవన్నీ జరుగుతాయి, కానీ దాన్ని ఏమంటారు? ఆ రోజును, ఆ రోజు చెడ్డ రోజు అంటే మంచిది కాదు అని అంటారు. ఎందుకు మంచిది కాకుండా పోయింది? అది నీకేం మంచి జరగలేదని ఆ రోజు మంచి కాకుండా పోయింది. అన్నీ జరిగినాయి కదా, ఇంకెందుకు మంచిది కాదు? తినాల్సినవన్నీ తిన్నావు, తీసుకోవాల్సినవన్నీ తీసుకున్నావు, నిద్రపోవాల్సిన ఆ రోజు ఏమన్నా 5 గంటలు నిద్రపోయావు కాదు, 7 గంటలు నిద్రపోతావు. ఎందుకు చెడ్డ రోజు అయింది? ఇది మనుషుల ఆచారం, ఇది వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు వ్యర్థం అంటే, సరే మంచి రోజు కాదు అని చెప్పబడిన ఆ రోజే ఆ మంచి చెడ్డు చెప్పేవానికి కొడుకు పుట్టాడు అనుకోండి. మనకు కాదు, చెప్పేటోడికే మంచి రోజు కాదు చెడ్డ రోజుగా, మంచి రోజు చెడ్డ రోజు అని చెప్పేవాడికే చెడ్డ రోజున కొడుకు పుట్టాడు అనుకోండి. ఏం చేస్తాడు? ఎత్తుకెళ్ళి నూతులు వేస్తాడా? వెయ్యడు కదా. ఇక ఇంకే చెడ్డ రోజు అని అనాల్సిన అక్కరేముంది? ఎందుకంటే నీకు మంచి ఏ రోజు జరిగింది? చెడ్డ రోజే జరిగింది కదా. నీ కుమారుడు చెడ్డ రోజు పుట్టాడు, ఇంకా అది ఎందుకు చెడ్డ రోజు అవుతుంది? మంచి రోజే కదా. దానికి ఏదో ఒకటి శాస్తి చేస్తే సరిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? దాన్ని వ్యర్థము అంటారు. చెడ్డ రోజున పుట్టాడు కాబట్టి ఈయన ఎత్తకపోయి బంగాళాఖాతంలో పడేస్తే బాగుంటుంది అనుకుంటే అట్లా పడేస్తే నిజంగా అది చెడ్డ రోజే, అట్లా కాదుగా. కాబట్టి జనముల ఆచారం వ్యర్థం. సరే, ఇప్పుడు అందరూ ఇల్లు కావాలి అనుకుంటున్నారు. నంబర్ 1, అందరూ ఏ ఫేస్కి ప్రాముఖ్యతనిస్తారు? ఈస్ట్ ఫేస్, తూర్పు వైపునకు.
కానీ మన ఇళ్ళు అన్నీ తూర్పు వైపున ఉన్నాయా? కాదు, ఉత్తరం, పడమట, దక్షిణం ఉన్నాయి. ఎందుకంటే మనకు అన్నీ కుదిరితేనే అవన్నీ చెల్లుబాటు అయ్యేది. మనకు కుదరకపోతే అడ్జస్ట్ అవుతాం. ఇంకేం చెప్తారంటే వీధికి ఎదురుగ్గా ఉండే స్థలాన్ని తీసుకోకూడదు అంటారు. కారణం ఏంటి? వీధి పూట ఉంటుందని. పోనీ ఆ స్థలాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయంటే అట్లా అవి కూడా ఖాళీగా లేవు. అవి ఖాళీగా ఉండాలి కదా, మరి అవి కూడా ఖాళీగా లేవు. మరి ఏం సంగతి ఏంటి? ఏమి లేదు, తీసుకోవచ్చు. కానీ గోడ కట్టి, కాంపౌండ్ కట్టి, ఆ గోడకి ఏం పెట్టాలి? దేవుడు పూట ఒకటి పెడితే మొత్తం ఆ వీధి పూటంతా, వీధి దోషమంతా ఎవడు భరిస్తాడు? దేవుడే భరిస్తాడు. అర్థమైందా? అది కొనకూడదు అంటారు, కొంటే మళ్ళీ ఇట్లా చేయాలంటారు. దాని అర్థం ఏంటంటే జనముల ఆచారములన్నీ వ్యర్థం, నిష్ప్రయోజనం. ఎంత చెప్పినా మీరింటికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఓ నిమ్మకాయ ఉందనుకోండి, దానికో ఎండు మిరపకాయ తగిలించి ఉందనుకోండి, మీరేమన్నా దాన్ని దాటుకుంటూ వెళ్తారా, పక్కకి వెళ్తారా? మళ్ళీ ఈ బోధలన్నీ ఎందుకు? ఇంకా భయం. అసలు జనముల ఆచారములన్నీ వ్యర్థం అని దేవుని వాక్యం గట్టిగా చెప్తుంటే ఇంకెందుకు? ఇన్ని చెప్పినా కానీ విశ్వాసులందరూ ఇల్లు కట్టేటప్పుడు చాలామంది, అందరూ కాకపోయినా చాలామంది ప్రార్థనతోనే ప్రారంభం చేసినా మళ్ళీ దాంట్లో వేయాల్సినవన్నీ వేస్తూనే ఉంటారు. అదంతా అయిపోయిన తర్వాత మొత్తానికి అంత వాస్తు ప్రకారమే కడతారు. అంత అయిపోయిన తర్వాత ప్రార్థనతోనే ప్రారంభం చేయాలి. కానీ ప్రార్థన మొదలు పెట్టడం కంటే ఆడ ఏమి జరిగి ఉంటుంది? ప్రార్థన మొదలు పెట్టడం కంటే ఆడ పాలు పొంగి ఉంటాయి. ఇక మీరే ప్రారంభం చేస్తే ఇంక ప్రార్థన, పాలు పొంగితే ప్రార్థన ఎందుకు? అసలు ఏం పొంగకుండా ఉండాలని కదా ప్రార్థన. మీరు ముందుగానే వెళ్ళి పాలు పొంగిస్తే ఆ తర్వాత పొంగకూడనివన్నీ పొంగుతూనే ఉంటాయి. పొంగాల్సినవి పొంగకూడనివన్నీ పొంగుతూనే ఉంటాయి. ఎప్పుడు మాంతారో అర్థం కావట్లేదు. ప్రార్థన కంటే మించింది ఏమీ లేదన్నప్పుడు అందులో ఏం జరగాలి? ప్రార్థనే జరగాలి. ఇంకా మిగతా ఎందుకు? జనముల ఆచారములు వ్యర్థము. ఆ మాట గట్టిగా పట్టుకుంటే చాలు. మనం ఎవరు ఏమి చేయలేదు. నన్ను ఒకతను అడిగాడు, అన్న మనం ప్రస్తుతం ఈ కాలంలో ఉన్నాం కదా, ఇబ్బంది పడకండి కానీ వాస్తవాలు మాట్లాడుకోవడం తప్పేం లేదు. మనం శ్రమల కాలంలో ఉన్నాం కదా, మరి ఇప్పుడు మనం పెళ్లి చేయొచ్చునా అని అడిగాడు. నేను చేయొచ్చు, తప్పేముంది అని అన్నాను. నేను కాదు, చాలామంది చేయకూడదు అంటున్నారు. అసలు ఈ శ్రమల కాలం దాటేంత వరకు పెళ్ళి చేయకూడదు. పెళ్ళి చేయరు కానీ పెళ్ళిని ఆపగలరు కానీ ప్రసవాన్ని ఆపగలుగుతారా? అరే వద్దురా, శ్రమల కాలంలో పుట్టొద్దు అని ఎవడన్నా ఆపగలుగుతాడా? ఆ మాటకు వస్తే మనవి కూడా వ్యర్థమే. జనముల ఆచారములు వ్యర్థం. అసలు ఆచారమే వ్యర్థం. ఆచారము నీ మనస్సును సంతృప్తిపరుస్తుంది, వాక్యం మాత్రమే నీ ఆత్మను సంతృప్తిపరుస్తుంది. మనస్సు ఆత్మ ఏంటి అంటే, మనస్సు మనిషికి సంబంధించింది ఎక్కువ శాతం. కాబట్టి వ్యర్థం. జనముల ఆచారములు అన్నీ కూడా వ్యర్థం. కరెక్ట్గా రాత్రి 3 గంటల 1 నిమిషానికి పెళ్ళి జరగాలని అన్నీ అట్లాగే జరుగుతున్నాయి. మళ్ళీ విడాకులు తీసుకున్నది ఎవరు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? కరెక్ట్ టైంలోనే జరుగుతున్నాయి కదా, మరి విడాకులు ఎందుకు? అయితే మీరు కూడా ప్రార్థన చేసి దేవుని చిత్తమని పెళ్లి చేస్తున్నారు కదా, మరి మీకెందుకు జరుగుతున్నాయని కూడా అనొచ్చు. మనం దేవుని మాట ప్రకారంగా నడుచుకోలేదు కాబట్టి
జరుగుతున్నాయి. టైం ప్రకారంగా పెళ్లి కానందుకు కాదు, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోనందుకు. లోబడి ఉండమని దేవుని వాక్యం చెబుతుంటే తిరగబడుతున్నారు. ఎట్లా నిలబడతాయి కాపురాలు? ప్రేమించమని దేవుని వాక్యం చెబుతుంటే ప్రేమించట్లేదు, ఎట్లా నిలబడతాయి కాపురాలు? సహించమని దేవుని వాక్యం చెబుతుంటే సహనమే లేదు, ఎట్లా నిలబడతాయి కాపురాలు? అందుకు పాడవుతున్నాయి క్రైస్తవ కాపురాలు. టైం ప్రకారం పెళ్లి చేసుకున్నందుకు మాత్రం కాదు. అయినా దేవుణ్ణి నమ్మి అయినా దేవుళ్ళని నమ్మి టైం ప్రకారంగా కరెక్ట్గా ఈ టైంలో పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు చేసుకుంటున్నారు కదా. నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులకు అసలు టైంతో సంబంధమే లేదు. బాగున్నారా వాళ్ళు? మనం ఎట్లున్నామో వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. కాబట్టి ఏమర్థమవుతుంది? జనముల ఆచారములు వ్యర్థం. ఆచారం నిన్ను డామినేట్ చేస్తుంది. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అయినాడు, కానీ విశ్రాంతి దినం మాత్రం ఆయనకు ప్రభువు కాదు. ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు, విశ్రాంతి దినం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కనుక ఆచారముల జోలికి వెళ్ళకండి. జనముల ఆచారములు కేవలం వ్యర్థం. జనముల ఆచారములు వ్యర్థం. అప్పుడప్పుడు మనుషులు ఇలాగ అనుకుంటూ ఉంటారు, అసలు పొద్దున్నే లేచి ఎవడు ముఖం చూసానో ఏమో అని. అయితే ఒక పని చేయాలి, తల్లిదండ్రి దగ్గర అద్దం పెట్టుకొని పొద్దున్న లేచి నీ ముఖం నువ్వే చూసుకుంటే ట్రై చెయ్యి. ఓ 10 రోజులు ఏం జరుగుద్దో. ఎవడి ముఖం చూడడం ఏంటి? దేవుడి ముఖం చూడకపోయినందుకు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము, ఆయన ముఖ దర్శనం చేయకపోతే ఇంకెన్ని ముఖాలు చూసినా అంతే సంగతులు. పెళ్ళైన తర్వాత ముందు భార్య ముఖం చూస్తారు, కూతురు పుడితే ఆ తర్వాత కూతురు ముఖం చూడడం మొదలు పెడతారు. దేవుడి ముఖం చూడండి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. జనముల ఆచారమును గురించి మాట్లాడుచు క్రొత్త నిబంధనలో పౌలు ఇలాగన్నాడు. కొలస్సై పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం అండి. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, లోకములో ఉన్నవన్నీ మనుషుల ఆచారాలన్నీ ఏమిటంటే చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు, ఇవన్నీ మనుషుల ఆజ్ఞలు, మనుషుల పద్ధతులు అని వ్రాయబడింది. మనుషుల ఆజ్ఞలు, మనుషుల పద్ధతులు. ఏం చేయొద్దు మీరు? వాటికి లోబడనేలా. ఈ పెద్ద పెద్దలందరూ పెళ్ళిళ్ళప్పుడు హాజరవుతారు. ఇక వాళ్ళు చెప్పినట్లే చెయ్యాల. మనం ఇక్కడ ఎంత ముసుగేసుకొని బాగున్నా కానీ ఆచారాలన్నీ ఎప్పుడు బయటపడతాయి? పెళ్ళిళ్ళప్పుడు, సావులప్పుడు బయటపడతాయి. ఇవి మనుషుల పద్ధతులు, ఇవి మనుషుల ఆచారములు. మీరు వాటికి లోబడనేలా. కనుక వాటికి లోబడాల్సిన అక్కర లేదు, అవసరత లేదు. దేవుని వాక్యం కరాఖండితంగా ఆ మాట చెప్తుంది. ఇవన్నీ మనుషుల పద్ధతులు, మనుషుల ఆచారం. అసలు దేవుని పద్ధతికి, దేవుని ఆజ్ఞకు లోబడితే ఎంత బాగుంటుంది. మనుషుల పద్ధతులకు, మనుషుల ఆజ్ఞలకు లోబడడం కంటే దేవుని ఆజ్ఞకు లోబడితే ఇంకెంత బాగుంటుంది. మీరు లోబడనేలా అని అన్నాడు. అన్యజనముల ఆచారములు వ్యర్థము. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినమాట. ఆకాశమందు అగుపడు చిహ్నములకు వారు భయపడతారు. అబ్బో ఈరోజు అమావాస్య, అవునా? ఈరోజు అమావాస్య, ఈరోజు ఏమి చేయకూడదు. ఈరోజు అమావాస్య, ఈరోజు ఏమి చేయకూడదు. అమావాస్య రోజు జనం భయపడితే మంత్రిగాళ్ళకు మాత్రం అమావాస్య రోజే బాగా డిమాండ్. అది కూడా ఆదివారం అమావాస్య వస్తే ఇంకా డిమాండ్ ఎక్కువ.
విచిత్రమైన విషయం ఇది. ఆకాశమంతా అగుపడి చిహ్నాలు, 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి. అది సృష్టి ధర్మం, దాంట్లో తప్పిదమేముంది? ఆకాశమంతా అగుపడే చిహ్నాలకు పౌర్ణమి కొందరికి భయం, అమావాస్య మరి కొందరికి భయం. ఆకాశమంతా అగుపడే చిహ్నాలకు మీరెందుకు భయపడతారు? భయపడాల్సిన అక్కర్లేదు. అన్యజనులు వాటికి భయపడ, సృష్టికర్తకు భయపడేవాడెవడు సృష్టికి భయపడాల్సిన అక్కరా లేదు. సృష్టికర్తకే కనుక భయపడితే సృష్టికి భయపడాల్సిన అక్కర్లేదు. సృష్టికర్తకు భయపడని వాడే సృష్టికి భయపడతాడు. న్యాయంగా చెప్పండి, ఒక మాట అడుగుతాను. రాత్రి 7 గంటల తర్వాత అక్కడ దయ్యం కనపడుతుందంటే, ఆ వీధులు రాత్రి 7 గంటల తర్వాత దయ్యం కనపడుతుందంటే అసలు ఎవరైనా పోతారా? ఎందుకు పోరు? ఇక్కడికి రావటానికి కూడా ఆధారాలు కాకుండా అటు తిరిగి వస్తారు. ఇంతకు మనం దేవునికి భయపడుతున్నామా, దయ్యానికి భయపడుతున్నామా? దయ్యానికి భయపడితే మనం దేవుని విశ్వాసమా, దయ్యం విశ్వాసం? ఆచారాలకు భయపడేవాడు దయ్యానికి భయపడుతున్నాడని అర్థం. ఆచారములకు భయపడేవాడు ఎవరికి భయపడుతున్నాడు? ఎందుకు దయ్యానికి భయపడుతున్నాడు? కొరింథీ మొదటి పత్రిక 10, కొరింథీ మొదటి పత్రిక 10:20 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10:20. కొరింథీ మొదటి పత్రిక 10:20 ఏమని వ్రాయబడింది అక్కడ? అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. అర్థమైందా? అన్యజనములు అర్పించు బలులు దేవునికి కాదు. ఎవరికి? విగ్రహార్పితమైన వాటిని తినకూడదు అని ప్రతి క్రైస్తవుని మనసులో గట్టిగా నాటబడ్డానికి కారణం ఏమిటంటే, అవన్నీ ఎవరికి అర్పిస్తున్నట్లు? దయ్యాలకు. వాటిని తింటే ఎవరితో పాత్రలం అవుతాం? మనం పాలివారం అవుతాం. దయ్యముల పాత్ర. అంటే ప్రభు భోజనాన్ని తీసుకుంటున్నట్టుగా, ప్రభు రాత్రి భోజనం తీసుకుంటూ ఉంటే, ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటే, ఎట్లా ప్రభు రక్తం శరీరం అని భావిస్తూ ఉన్నామో, దయ్యముల బలలో పాలు పొందితే దయ్యములతో పాలివారం అయినట్లే లెక్క. తినటానికి వీలు లేదు. వాటి అర్పణను అంగీకరించడానికి తెలిసి వాటిని ఆరగించడానికి వీలు. కాబట్టి ఎందుకు మనం వాటిని భుజించమనగా ఇది కారణం. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక దానికి వివరణ ప్రకటన 2:14 చాలా చక్కగా ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకటన 2:14లో ఈ విధంగా ఉంది. ఏముంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు చెప్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అవునా? ఆ తర్వాత 20వ వచనంలో కూడా, యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకును విగ్రహం బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరచుచున్నది. ఈ కారణాల చేతనే వాటిని మనం భుజించకూడదని. రంగు రుచి ఏం మారదు, కానీ అందులో పాలు పొందితే దయ్యముల పాత్రలో పాలు పొందినట్లే లెక్క. అన్యజనులు అర్పించేటువంటి బలి దేవునికి కాక దయ్యములకు అని అనగా, దేవుని వాక్యమే గట్టిగా ఈ మాట చెప్తుంది, మనం కాదు. అలాగున బలి అర్పించబడే ప్రతి దాని వెనక ఒక దయ్యము ఉందని అర్థం. అదే దైవగ్రంథం చెప్పేటువంటి మాట. ప్రియులరా, దేవునికి భయపడితే, సృష్టికర్తకు భయపడితే సృష్టికి భయపడవలసిన అవసరత లేదు. అందువలన దేవునికి భయపడడం మన విధి అనే సంగతిని మనం జ్ఞాపకము చేసుకుందాం. అదే సమయమునందు మరి కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 12:2లో, మీరు అన్యజనులై ఉండినప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితరని మీకు తెలియదు. అన్యజనులు ఆరాధన దేనికి? మోగ విగ్రహం.
అన్ని జనుల ఆరాధన మూగ విగ్రహం. కొంతమంది మూగవాళ్ళు ఉంటారు. పెళ్ళి అవుతున్నాయా లేదా? మూగవాళ్ళకి అవుతున్నాయి. కానీ చనిపోయిన మంచి అందగతిని ఎవరైనా చేసుకుంటారా? చనిపోయిన మంచి అందగతిని ఎవరైనా చేసుకుంటారా? ఎందుకు కారణం ఏంటి? ప్రాణము. అదే కారణం. వికారంతో ఉన్నప్పటికీ కూడా ప్రాణం ఉంటే వేరు. కానీ ఎంత అందం ఉన్న ప్రాణం లేకపోతే విలువ లేదు. మూగ విగ్రహములకు, ప్రాణము లేని వాటికి, జీవము గల దేవుణ్ణి విసర్జించి ప్రాణము లేని వాటికి ఆరాధించడం అన్ని జనుల యొక్క ఆరాధన. అందుకే పౌలు సువార్తను ప్రకటించాడు. ఏమని? మీరు జీవము గల దేవుని వైపు తిరగవలనని మేము మీకు సువార్తను ప్రకటించుచున్నాము అని అన్నాడు. సువార్త ప్రకటన, జీవము గల దేవుని వైపు మీరు తిరగాలి. వీటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు మీరు తిరగండి అని మీకు సువార్తను ప్రకటించుచున్నాము అని అన్నాడు. ఒక సంగతి అర్థమైందా? ఏంటంటే మనం అన్ని జనుల వలె ఉండకూడదు, ప్రార్థనలో వారి వలె ఉండకూడదు, ఇంకా చింతలో వారి వలె ఉండకూడదు, ఆచారములను ఆచరించట్లో వారి వలె ఉండకూడదు. కారణం ఏమిటి అంటే, ఇప్పుడు చదివిన వాక్య భాగం ప్రకారం వారెవరట అంటే అనగా మోగ విగ్రహములను ఆరాధించుచున్నవారు. కాబట్టి వాళ్ళు భయపడతారు వాటన్నిటికీ. మీరు జీవం గల దేవుని ఆరాధించేవారు, మీరు భయపడాల్సిన అక్కర లేదు. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ఉద్దేశం ఏమిటనంటే అన్యజనులను జీవము గల దేవుని వైపు త్రిప్పడం. అన్యజనులను జీవము గల దేవుని వైపు త్రిప్పడం. అందుకే మీరు జీవము గల దేవుని వైపు తిరగవలనని ఆ మాట 14వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 14:15 అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అని అన్నారు. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త. అది సంఘము చేయవలసిన పని. అన్యజనుల వలె ఉండకుండా అన్యజనులను దేవుని పిల్లల వలె ఉండినట్లుగా దేవుని వైపునకు త్రిప్పడం. ఇది చేయవలసిన పని. 3 మాటలు. అన్యజనుల వలె ఉండకూడదు. మీ ప్రార్థన అన్యజనుల వలె ఉండకూడదు. ఆయన చిత్తానుసారంగా చేయాలి. మన చిత్తానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా. తరువాతి మాట, అన్యజనుల వలె మీరు చింత పడకండి. ఎందుకంటే ఇవన్నీ మీకు కావాలినని, మీరు దేని విషయమై చింతపడుతున్నారో అవన్నీ మీకు కావాలినని మీ పరలోకపు తండ్రికి మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మొదట ఆయన అధికారమునకు లోబడండి, ఆయన నీతికి లోబడండి, ఆయన నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునన్నాడు. మీరు మొదట దేవుణ్ణి వెతికితే మీకు ఇవ్వాల్సినవి దేవుడు ఇస్తాడు. మీరు దేవుని వెంట పడితే మీ వెంట పడవలసినవి మీ వెంట పడతాయి. మీరు దేవుని వెంటబడ్డం మానేసి వీటి వైపు తిరిగితే అవి పరిగెత్తుతాయి. అర్థమైందా? మీరు దేవుని వెంటబడితే మీ వెంట రావాల్సిన ఈ అవసరాలన్నీ దేవుడు మీ వెంట పంపిస్తాడు. మీరు దేవుని విడిచిపెట్టి అవసరాల వెంట పడితే అవి పరిగెత్తుకుంటూ వెళ్తాయి. కాబట్టి మీరు ఆయనను వెతకండి, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మనుషులమైన మనకు ఇప్పుడు వస్తువుల కొరత తక్కువ. అంటే ఆహారం, వస్త్రాల గూర్చిన ఆలోచన తక్కువ. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక చింత, ప్రతి మనిషికి ఏదో ఒక దిగులు, ప్రతి మనిషి దేని గూర్చో ఒక దాన్ని గూర్చిన ఆలోచన. అది ఏదైనా కానివ్వండి, జీవితానికి సంబంధించిన ఏదైనా కానివ్వండి. కానీ ప్రభు అంటున్నాడు, మీరు చింతపడకండి, మీ చింత యావత్తు నా మీద వెయ్యండి.
ఆ తర్వాత ఆచారముల సంగతి. దేవుని పిల్లలకు ఇది అది అని లేదు, ఈ ఆచారం ఆ ఆచారం అని లేదు. అది వ్యర్థమైనటువంటిది అని మనం గుర్తుంచుకోవాలి. మీ ప్రాంతంలో ఉందో లేదో కానీ మా ప్రాంతంలో శుక్రవారం రోజు పైసలు ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు ఎవరికి, అంటే ఇవ్వాల్సిన వాళ్ళకి. మేము ఇవ్వం, ఈరోజు పైసలు ఇవ్వండి మాకు, మీరు ఇవ్వాలి కదంటే ఈరోజు మేము ఇవ్వం అని అంటారు. అంటే ఇవ్వం, ఇవ్వకూడదు అని అంటారు. బాగానే ఉంది. ఆ రోజు జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫీజు కట్టాలనా లేదా? ఈరోజు శుక్రవారం అండి మేము కట్టమంటే కుదురుద్దా? కుదురుద్దా? చాలా కాలం కిందట నాకు ఒక పెద్ద ఆయన బాగా మాట్లాడేవాడు, ప్రభు నమ్మలేదు కానీ స్నేహంగా ఉండేవాడు. ఆయన ఎప్పుడైనా ఈరోజు అక్కడికి వెళ్దాం రండి అవసరం ఉందంటే, బాబు నేను ఆదివారం పడమటికి ప్రయాణం చేయను అంటాడు. ఆదివారం రోజు పడమటికి ప్రయాణం చేయను అంటాడు. ఒకరోజు ఆయనకు ఆదివారం రోజే హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చింది. ఆసుపత్రి ఏమో పడమటి ఉంది. అంబులెన్స్ వచ్చి ఆయన ఎక్కడికి తీసుకొని పోయింది? పడమటికి తీసుకొని పోయింది. లేకపోతే ఆయన తూర్పుకు పోయేవాడు. కనుక విసర్జించండి. మనకు ఏ ఆచారంతో సంబంధం లేదు, ప్రతిదీ ప్రభువుతోనే సంబంధం, ప్రతిదీ ప్రభువుతోనే సంబంధం. అవి వ్యర్థమైనవి అని ఆ ఒక్క మాట గుర్తుంచుకుని, ప్రతి ఆచారం అన్యజనుల ఆచారం గురించి మాత్రమే కాదు, క్రైస్తవులకు కూడా ఏదైనా ఆచారం ఉంటే అది కూడా వ్యర్థమే. ప్రతి ఆచారము వ్యర్థమే. ఆచారం అంటే ఏమీ లేదు. ఆచారము అంటే ప్రకృతి వికృతి తెలుసు కదా. ఆచారం అంటే అక్షరము, దాన్ని ఏమంటారు? అక్షరం 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 పోయి ఆచారం అయింది. అక్షరం అంటే కమాండ్ చేస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. ఆత్మ స్వాతంత్రాన్ని ఇస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? స్వాతంత్రాన్ని ఇస్తుంది. నీ ఇష్టం బాబు అని. ఎట్లాగంటే ఉపవాసం ఉన్నావు అనుకోండి, 3 గంటల తర్వాత తినాలని అనుకుంటున్నావు, 3 గంటల వరకు తినకూడదు అనేటువంటిది ఏంటి? అక్షరం. 3 గంటల దాకా తినకూడదు. తల్లి పిల్లకు చెప్తుంది 3 గంటల దాకా తినకూడదని. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళమ్మ చెప్పి ఉంటుంది తినకూడదని, వాళ్లకు వాళ్ళమ్మ చెప్పి ఉంటుంది తినకూడదని. అక్షరం, తినకూడదు అని. ఈ పిల్ల ఏం చేస్తుంది? ఎప్పుడు 3 అయిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. మనకు అక్షరం లేదు, మనకేముంది? ఆత్మ స్వాతంత్రాన్ని ఇచ్చింది. నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిను, అవునా? ఎప్పుడు ఉపవాసం ఉండాలనుకుంటే అప్పుడు ఉండు, అది నీ ఇష్టం. అంతేగాని అక్షరానికి దాసులం కాదు మనం, ఆత్మకు మాత్రమే దాసులం. మనది అక్షర నియమం కాదు, ఆత్మ నియమం. కనుక వీటన్నిటిని అనుసరించాలని దేవుని వాక్యం చెప్తుంది. తదుపరి మనము వ్యర్థమైన వాటన్నిటిని విడిచి, వ్యర్థమైన ఆరాధనను విడిచి, వ్యర్థమైన భక్తిని విడిచి, వ్యర్థమైన ఆచారాలన్నింటినీ విడిచి జీవము గల దేవుని వైపు ఖచ్చితంగా తిరగాలి. అట్ట తిరగని వారు ఉంటే గుర్తుంచుకోండి, ప్రభు వైపు తిరగండి ఇప్పటికైనా సరే. అలాగే అన్యజనులను ప్రభు వైపు తిప్పవలసిన బాధ్యత సంఘమునది, మనది అని గుర్తుంచుకొని దేవుని వాక్యమునకు సువార్తకు ప్రాముఖ్యతనిస్తూ మనం జీవిద్దాం. ప్రభు రక్తం వీటన్నిటి నుంచి మనల్ని విడిపించుటకు శక్తి కలిగింది. వీటన్నిటిని తెంచటానికి, తుంచటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన రక్తం కార్చాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి, పాపము నుంచి మనల్ని విడిపించి, విమోచించి పరిశుద్ధులుగా, నీతివంతులుగా చేయటానికి క్రీస్తు శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం ముందు ఏ ఆచారమునకు శక్తి లేదు. ఆయన రక్తం ముందు ఏ ఆచారమునకు శక్తి లేదు. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాం. కాబట్టి ఆయన రక్తం చేత కడగబడి ఇంకా మారు మనస్సు పొందకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించుకొని పరిశుద్ధులై, పవిత్రులై, ఆయనకి ఇష్టలుగా జీవించాలని, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని దేవుని పేట మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి కృపను ప్రభువు అనుగ్రహించి దర్శించునుగాక. ప్రార్థించు.